సో నువ్వు జాయిన్ అయ్యావు సీఏనో సీఎంఏనో అది నచ్చటం, పాస్ అవటం ఇష్టపడటం. సో చాలా కామన్గా చాలామందికి చాలా విషయాలు నచ్చుతాయి. మా ప్రయారిటీ ఏంటంటే ఫస్ట్ మార్కుల కంటే ర్యాంకుల కంటే స్టూడెంట్స్లో చాలా చక్కటి మార్పు రావాలి, నాకు చాలా చక్కటి చేంజ్ కావాలి. వాలంటరీగా వాళ్ళు గ్రూమ్ అవ్వాలి, వాళ్ళు మారాలి, వాళ్ళు చేంజ్ అవ్వాలి, వాళ్ళు రియలైజ్ అవ్వాలి. నాకు కావాల్సింది ఆ సెషన్ సార్ అని చెప్పాను నేను. సపోజ్ నేను ఒక ప్రిన్సిపల్, సో ఐ మే బీ డ్రాయింగ్ ఏ సాలరీ 50 to 60,000 per month, అంటే పర్ డే 2,000 రూపీస్. సో నాకు ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, ఒక 2 days సెలవు పెట్టాను నేను. థర్డ్ డే కూడా సెలవు పెడితే మేనేజ్మెంట్ శాలరీ కటింగ్ పెడుతుందనే ఉద్దేశంతో నేను ఈరోజు డ్యూటీకి రావచ్చు. అండ్ లెట్ us assume that I'm a faculty drawing a salary of 1 lakh, సో పర్ డే 3,000 రూపీస్. సో 2 days నేను సెలవు పెట్టాను. నేను థర్డ్ డే కూడా సెలవు పెడితే ఫర్ మై పర్సనల్ రీజన్స్ శాలరీ కట్ చేస్తారని నేను డ్యూటీకి రావచ్చు. సో దట్ ఈస్ వన్ ఆప్షన్. నేను క్లాస్కి రాకపోతే ఎంతమంది స్టూడెంట్స్ నా వల్ల టైం వేస్ట్ చేస్తారు. సో ఒక నేను 7 బ్యాచెస్ చెప్పాలి, 7 బ్యాచెస్ ఇంటూ 150 స్టూడెంట్స్. సో నియర్ అబౌట్ 1,000 స్టూడెంట్స్కి నేను నా వల్ల ఇబ్బంది అవుతుంది, నా ఆబ్సెన్స్ వాళ్ళకి ఇబ్బంది అవుతుందని వాలంటరీగా రావటం వేరు. సో రెండిట్లో డ్యూటీకి వస్తున్నాను. ఫస్ట్ ఆప్షన్ ఏంటి, మానిటరీ టర్మ్స్, శాలరీ కటింగ్. సెకండ్ ఆప్షన్ ఏంటంటే నో, ఐ హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీస్, ఐ నీడ్ టు డిశ్చార్జ్ దోస్ రెస్పాన్సిబిలిటీస్. ఐ షుడ్ నాట్ బి జస్ట్ లైక్ ఎనీ అదర్ ఫ్యాకల్టీ, ఐ షుడ్ నాట్ బి జస్ట్ లైక్ ఎనీ అదర్ నాన్ టీచింగ్ స్టాఫ్. ఐ హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ రోల్ టు ప్లే అని చెప్పి వాలంటరీగా నా బాధ్యతలు ఏంటో తెలుసుకొని రావటం ఒకటి.